ఎరా మాటలతో చెప్తే వినవా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? బాబు గారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇది మీకు మంచిది కాదు బాబు గారు. మంచిది కానిది బాబు ఏమి? గారు, వరదలో చీళ్లు కొట్టకపోయినప్పుడు తాడి దూలాలు డబ్బులు మీరే ఇచ్చారు. అదీగాక పెద్దదాని పెళ్లికయ్యే ఖర్చంతా మీరే ఇచ్చారు. సర్లే, ఇప్పుడు ముసల్దానికి కూడా మీరే ఇస్తానంటున్నారు. మీ మంచితనాన్ని నేను భరించలేను బాబు గారు, మీ దండం పెడతాను. భరించలేవురా. రేపు ఆ ముసిల్ది చస్తే ఏ పొరుగు రోడైనా ఎందుకు చచ్చింది అంటే అది కాదు బాబు గారు. మందు ఇప్పించలేక అని నువ్వు చెప్తావు. నరసింహం గారు బ్రతికుండగానే ముసిల్దానికి కర్మ వచ్చిందా అని ఎవడైనా అంటే నేను భరించలేను. నేను తలకాయ లేదు బాబు గారు. ఎత్తుకోలేను. నోరు ఎత్తావా లెంపకాయలు తింటావు. ఇదిగో ఇంటికి నాడు 300 ఇస్తాను, ముసిల్దానికి వైద్యం చేయించు. పాలు నేనే తీయాలి, కాఫీ నేనే పెట్టాలి, పేడ నేనే పిసకాలి, పిడకలు నేనే వెయ్యాలి. ఈ పనులన్నీ నేనే. నువ్వు మాత్రం కొందరు బొమ్మలా కూర్చొని పుస్తకాలు చదువుకుంటున్నావు. వింటున్నావా? నిన్నే. ఏమిటైనా సార్, ఇంతకీ నన్నేం చేయమంటావు? ఆ పుస్తకం పక్కన పారేసి నూతులోంచి నీళ్లు తోడు. ఆ పని చేయడానికి అమ్ముంది. పోనీ పేడ పిసికి పిడకలే. చిచి, పేడ వెధవాసన వస్తుంది, నా వల్ల కాదు. ఆహా, పేడ వాసన రాకపోతే మరే వాసన వస్తుందట? రేపటి నుంచి ఆవులకి గేదెలకి కుడితలకు ఆ సెంటు కలిపి పెడతాను, అప్పుడు చేద్దు గాని సెంటు పిడకలు. మొహం ఎలా ఉందో చూడు, అరటి డొప్పలాగా. నోరుమూయి. నీ మొహమే ఉంది కొండ ముచ్చులాగా, నీ మొహమే ఉంది పెంట కుప్పలాగా. కోతి నోరు మూస్తావా? నువ్వు నోరు మూసుకో. నువ్వు నోరుమూయి ముందు. నువ్వు నీ నోరు మూసుకో ముందు. అబ్బా, తెల్లారిందో లేదో మొదలు. ఏమొచ్చిందే మీకు? నాకేమీ రాలేదు. ఉందిగా నీ ముద్దుల పెద్ద కూతురు. ఈవిడ గారేమో మహారాణిలా కూర్చుంటుందట, పనులన్నీ నేను చేయాలట. అసలు నాకు తెలియకడుగుతాను, ఏమిటి ఈవిడ గారి గొప్ప? దాని సంగతి నీకు తెలుసు కదే. నువ్వు చేయగలిగినంత వరకు చెయ్యి, మిగతా పనులు నేను చేస్తాను. ఏమిటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెట్టుపట్లు ఆడిపోతున్నారు? నువ్వేమైనా అన్నావా? అయ్యో, ఏమన్నా అంటే ఊరుకుంటారు మీ పిల్లలు? ఇది రోజు ఉండే భాగవతమే గాని ఎందుకో పిలిచారు చెప్పండి. ఓ 300 ఇవ్వు. 300? ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు ఇవ్వు. ఏమిటండి తర్వాత చెప్పేది? ఊళ్ళో ఎవరికో ఏదో వచ్చి ఉంటుంది, తగుదల అమ్మా అని తయారయ్యారు ఉపకారానికి. నెమ్మదిగా మాట్లాడు, ముందు ఇవ్వు. నేను ఇవ్వనండి. ఇవ్వవు? ఇవ్వను. నా కోపం వస్తుంది. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాం. ముందు ఇవ్వు. నేను ఇవ్వనంతే. ఇవ్వమంటున్నాను. ఇవ్వనప్పుడు చెప్పాను. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. తూర్పున సూర్యుడు ఇంకా దిద్దనే లేదు, మీరు అప్పుడే కాకా గాఘా మామాల దాకా వచ్చేసి గుణింతాలు దిద్దేసి చాచా చీచీలు అనేసుకుంటున్నారన్నమాట. మీకు బొత్తిగా భయం లేకుండా పోయిందిరా. అయినా వీధిలో అంత మందిని కూర్చోబెట్టి ఆడవాళ్ళతో తగురేంట్రా నీకు? పద 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 పద. అది కాదురా పంతులు, ఇప్పుడు ఆ సుబ్బన్నగా లేడు. ఎందుకు లేడు? ఉన్నాడు. వాడు పారిపోకుండా ఇద్దరు మనుషులు పట్టు కూర్చున్నారు వాడిని. అది కాదురా, వాళ్ళ అమ్మకి జబ్బు చేసింది. మందు ఇప్పించకుండా ఎక్కడా ముసిల్దాన్ని చంపేస్తాడో నాకు భయం వేసి వాడిని నానా చేవాట్లు పెట్టి ఒరే వెధవా ఇంటికి రారా 300 ఇస్తాను అని చెప్పి. ఇస్తానంటారు. ఉపకారానికి ఊరిని ఉద్ధరించడానికి మనకున్న 25 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశారు. 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన ఎత్తి మీద కూర్చున్నారు. ఆ రాంబాబు దయదలిచి వ్యవసాయం చేస్తున్నాడు. కనీసం ఎరువుల కన్నా డబ్బు లేకపోతే ఏం బాగుంటుంది? ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో ఇస్తానంటారు. మీరేనే చెప్పండి మాస్టారు, ఇలా అయితే ఈ సంసారం ఏం బాగుపడుతుంది? అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది వీడి వెధవ బుద్ధి. ఒరేయ్, కాస్త జాగ్రత్తగా వినరా. సంసారానికి మగాడు కూడికి లాంటి వాడురా. ఊరికే తెచ్చి పడేస్తూ ఉండాలి. భార్య గుణకారం లాంటిది, భర్త తెచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ ఉండాలి. పిల్లలు ఎలాగూ మైనస్లే కదా, అంటే తీసివేతలన్నమాట. ఒరేయ్, నీకున్నది 2 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్లిళ్ళు పేరెంటాలు చేయవా? ప్లస్ గా ఉండవలసిన నీవే ఇలా మైనస్ గా తయారైతే ఎలారా? కాస్త బుద్ధి తెచ్చుకోరా, కాస్త బుద్ధి తెచ్చుకోరా. ఇదిగో వీడు ఉత్త తెలుగు మాస్టారు, వీళ్ళ లెక్క నువ్వేం పట్టించుకోకు. ఈవేళ నా పరువు కాపాడు. పరువు అన్నాక చేస్తానా? తెస్తాను ఉండండి. జానకి, బావకు టిఫిన్ పట్టుకెళ్ళమ్మా. పడుకో. అదే మరదల పిల్ల సరిగ్గా సమయానికి వచ్చావే. ఇవాళ ఏరువా కదా, నువ్వు పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన నాగలికి ఎదురుగా వచ్చావంటే ఏడంతా బంగారం పండిస్తానే. మరీ అంత బంగారం పండితే తిండి గింజల కోసం జనం ఇబ్బంది పడిపోతారు గాని, ఇదిగో ఈ టిఫిన్ నీకిమ్మని అమ్మిచ్చింది. ఇది తినేసి నీ కొబ్బరికాయ నువ్వే కొట్టుకో. అదే కుదరదే, ముందు దీని సంగతి తెలుసుకోడా. అవతల నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. నీకు అసలు బుద్ధిందా? చెట్టిందా బావ గారిని, కాబోయే మొగుడు గారిని నోరు తెరిచి కొబ్బరికాయ కొట్టమని అడిగితే నాకు అవతల పనుందని వెళ్ళిపోతావా? తిమిరిగా ఉందా? జాగ్రత్తగా మాట్లాడు. కాబోయే మొగుడట ఎవరు చెప్పారు నాయనా? ఒకళ్ళు చెప్పేదటే ఏంటది? దీని ఇష్టం వచ్చిన మాట్లాడితే నువ్వు నా మేనమా కూతురివి, కాబోయే అత్త కూతురివి. ఇగో నీకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకునే అధికారం నాకుందా? మోటు మనిషివి నువ్వు. సరసానికి నీట్గా ఉంటే కుదరదే, మోటుగానే ఉండాలి, అప్పటికైనా అందం. ఆగలే, దేవుడి చెరువులో తీసుకురా, ఆ తర్వాత నేను వస్తా. పదండి, చేస్తున్న పలహారం చేసుకోండి పోండి. ఎక్కడిగా నువ్వు? మళ్ళీ ఏమొచ్చింది? ఇక ప్రేమగా టిఫిన్ తెచ్చిందనివి తిరిపించే బాధ్యత లేదు. తిరిపించా చాలే సబ్బడం, కోరికలు కోట్లు దాడుతున్నాయి.
నాకు పనుంది, నేను వస్తాను. వస్తే దుంపదగి ఇదేం మరదల పిల్లండి, ఇదేదో కంచు వ్యవహారంలాగా ఉందే. ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు కానీ దీన్ని మాత్రం అర్థం చేసుకోవడం కష్టం. అరే టిఫిన్ తీసుకొచ్చి పెట్టమంటే పెడితే మొత్తం. అయ్యో ఉండు బావా, ఉండు. ఏంటి అత్తయ్యకి అసలు బుద్ధి లేదు బావా. టిఫిన్ మాత్రం తెచ్చింది, పచ్చడి అక్కడే వదిలేసింది. ఓహో పత్ర వదిలేటి వెంట నన్నే వదిలేసి వెళ్ళిపోయింది. ఇటు నేను తినిపిస్తాను. వదిలేవే, నేను తింటాలేవే. అదేం కుదరదు, నువ్వు లోపలికి పద. పద, పద, పద. అబ్బా మరదలో ఉండవా నీ సరసను, నీకున్న ప్రేమ నేర్చుకుంటే ఎంత బాగుండేది. ఏంటి టిఫినా? ఏం టిఫినే? ఆహా ఇడ్లీ దోశలు. ఇదేంటో అబ్బో కొబ్బరి చట్నీ. ఏమిటో విశేషం? విశేషం ఏముంది కొత్తగా? మరదలు రోజు టిఫిన్ తీసుకొచ్చి దగ్గర కూర్చొని బావగారికి తినిపించడమే విశేషం. అన్నట్టు ఇవాళ వంట చేసుకోవద్దని చెప్పింది అమ్మ. భోజనం మా ఇంటి దగ్గరే. ఓహో పొద్దున టిఫిన్ కాకుండా మధ్యాహ్నం భోజనం కూడానా? అయితే మాంసం ముక్క కక్క దంచేస్తా. ఉండు. ఏంటది? చట్నీలో ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఆహా రుచి చూసావా? దోశ కొబ్బరి చట్నీ. ఉండు. అయ్యో మళ్ళీ ఏమొచ్చిందే? దోశ కూడా చాలా బాగుంది. అవును ఇంతకు నన్ను తినేస్తావా లేదా? అయినా నీకు ఇంట్లో అత్తయ్య తిండి పెట్టలేదేమే? కోపడకు బావా. మరి ఏంటి మరి? ఇగో నీకు కావాలంటే మొత్తం తినవు, నాకేం అక్కర్లేదు, నేనేం అనుకోను. అది కాదు బావా, ఏదో బావగారివి కదా, నా చేత్తోనే తినిపిస్తే బాగుంటుంది కదా అని తిను బావా. ఆహా చిన్నప్పటి నుంచి నువ్వే తినిపించా పాపం, లేకపోతే మా తింటే తెలీదు. ఇక మరి ఇక్కడి నుంచి వెళ్తావు లేదా? సరే బావవి నా చేత్తోనే తినిపిద్దామని ఆశపడ్డాను. కొని ఓ పంచి, నువ్వు తినిపించు, నేను తింటాను. టిఫిన్ తేవడేమో నా కోసం తీసుకొచ్చింది, తను తింటావు సరిపోయాక నాకేం మిగులుతుంది? ఓ సోస పెట్ట. రావుడు గారు షావుకర్ కొబ్బరికాయలు డబ్బు పంపాడా? సాయంకాలం తెచ్చిస్తానన్నాడమ్మా. నువ్వు వెళ్ళి వెంకయ్య పిలుచుకో. అలాగేనమ్మా. రావులమ్మా ఏమిటి అలా ఉన్నావు? పెద్దయ్య గారికి ఇప్పుడు 3 సార్లు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చానమ్మా. తుప్పుకుని మొహాన్ని ఉమ్మేసి ఒకటే తిట్టడం మొదలెట్టారు. ఆయనకి మీరు ఇస్తే గానీ కుదరదమ్మా. వెళ్ళండమ్మా వెళ్ళండి. తాతయ్య చాలా కోపంగా ఉన్నారా? వెళ్ళండమ్మా, మీకే తెలుస్తుందిగా. తను వెళ్ళి కాఫీ తీసురా. తాతయ్య కాఫీ. తాతయ్య లేదు పీతయ్య లేదు నీకే. నువ్వు హాయిగా కాఫీ తాగి టిఫిన్ తిని తిరిగ్గా వచ్చావు. ఇక్కడ దిక్కు ముక్కు లేనివాడు ఒకడు ఉన్నాడు. నువ్వు వచ్చి కాఫీ ఇస్తే తప్ప తాగడం అన్న సంగతి నీకు గుర్తుంటేగా. నాకే వద్దు. ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వస్తే ఇంత కోపగించుకోవాలా? నా మంచి తాతయ్య కదూ, తాగు. తాగమంటే తాతయ్య నా కోసం. అబ్బా అద్భుతంగా ఉందమ్మా. ఆ పని మనిషి ఇందాకిస్తే అవతల పారేశాను, అసహ్యంగా ఉందని. ఏమిటి ఏమిటా నవ్వు? ఎందుకు? నువ్వు బాలు తను పారేసిన కాఫీ ఇప్పుడు తీసుకొచ్చాను. అమ్మ బాడవా. చిన్నబాబు, టిఫిన్ అంతా ముందు పెట్టుకుని తినకుండా తపస్సు చేస్తున్నావేంటి? తినడానికి తిథి ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఏమిటవి? నువ్వు రావటం తిది, తినమని చెప్తాం ముహూర్తం. రోజు నువ్వు చెప్తా అలవాటు అయిపోయి నువ్వు రాకపోతే అసలు తినబుద్దే కావటం లేదు. నువ్వు పట్నంలో ఉన్న 4-5 సంవత్సరాలు ఏవి తినకుండానే ఎలా బ్రతికావు? అదేమిటి? అక్కడ నేను లేనుగా. సుందర వదనా ఇంద్ర, మధుర దరహాస ప్రభాచంద్ర, గోపికా మానసరోవర, రాధా అభయ విహార, శ్రీ 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 అభినవ కృష్ణ వారు ఏం చేస్తున్నారు? విజయోస్తు విజయోస్తు విజయోస్తు. లీలాకృష్ణ గారికి జై. సర్వే జనా సుఖినో భవన్. బృందావన విహారానికి వేళైంది, పదండి. లీలాకృష్ణుల వారికి స్వాగతం, గతం గతం సుస్వాగతం. సుఖీభవ షావుకారు, సుఖీభవ. సంతకాలు పెట్టేసి కాగితాలు రెడీగా ఉన్నాయి, తీసుకుని డబ్బిచ్చేయి. ఆయన సంపాదించు, పోతే నా పేరు లీలాకృష్ణుడు. ఏమీ చెయ్యను. బృందావనం లాంటి పల్లెల్లో లీలలు మాత్రం చేస్తుంటాను. నీకు తెలుసుగా నా లీలలు? తెలియకపోవడం ఏంటండి, నెలకి 3 తగులు 6 జరిమానాలుగా వెలిగిపోతున్న మీ కీర్తి చుట్టుపక్కల 7 గ్రామాల దాకా పెరిగిపోయిందండి. నీకు అసలు బుద్ధి లేదయ్యా. లీలల గురించి మాట్లాడుతుంటే తగులు జరిమానాల గురించి చెప్తావేంటి? అర్థం లేకున్నాను. నీకో గీతారాశ్యం చెప్తాను, విను. మనిషి బతికేది అన్నాళ్ళు 100 ఏళ్లేగా. నువ్వు చెప్పేది 100 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అన్ని హైబ్రిడే. బియ్యం హైబ్రిడు, వంకాయల హైబ్రిడు, ములక్కాయల హైబ్రిడు,